ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం మనకైతే సప్లీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏపీ అండ్ టీఎస్ బోర్డు సంబంధించి వాళ్ళకైతే ఇంకా ర్యాంక్ కార్డ్స్ అయితే పెండింగ్లో అయితే ఉంచారనమాట. నిన్న వచ్చేసి మనకి ఎవరికి రిలీజ్ చేశారంటే ఎవరైతే మనకు డిప్లొమా బోర్డు కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక ఓపెన్ ఇంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. వీళ్ళకి వచ్చేసి ఏపీ అండ్ టీఎస్ సప్లిమెంటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు. జూలై 1 అయితే వాళ్ళకైతే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఇదైతే మనకు వచ్చిన అప్డేట్. జూలై 1 ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తారు. ఏ టైంకి రిలీజ్ చేస్తారంటే మాక్సిమం ఆ రోజు కూడా ఈవినింగ్ లోపు అయితే రిలీజ్ అవుతాయి. దాని గురించి అయితే మళ్ళీ ఎస్పెషల్గా వీడియో చేయను. ఫైనల్ వీడియో ఇదే కాబట్టి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ చేయండి. ఏం లేదు, అక్కడ మీకు వన్స్ వచ్చిన వెంటనే ర్యాంక్ కార్డ్ వచ్చిన వెంటనే మీకు ఏదైతే మీ యొక్క హాల్ టికెట్ కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అక్కడ ర్యాంక్ కార్డ్ మీద అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు ర్యాంక్ వచ్చిందా లేదా అనేది కూడా మీకు ఇది తెలిసిపోతుంది. మీరు ఎంసెట్కి క్వాలిఫై అయ్యారా లేదా అనేది. ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వారు ఉంటారు కదా, వీళ్ళకైతే మినిమం 240 ఆర్ 250 మార్క్స్ అయితే రావాలన్నమాట. వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ అలా మనకు ఓసీబీసీ వాళ్ళకి అయితే 270 మార్క్స్ అయితే రావాలి ఇంటర్మీడియట్ లోని. అప్పుడైతే వాళ్ళకి ఎంసెట్ మార్క్స్ వెయిటేజ్ యాడ్ అయ్యి వాళ్ళకైతే ర్యాంక్ కార్డ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు తక్కువ వస్తే మీకు అయితే ర్యాంక్ అయితే అలౌట్ చేయరు కొన్ని సిచ్యువేషన్స్ లోని. ఇదైతే గుర్తుంచుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ అండ్ టీఎస్ సప్లిమెంటరీలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మీ యొక్క మార్క్స్ అనేవి ఎంసెట్ బోర్డు అయితే తీసుకుంటుంది ఇంటర్ బోర్డు నుంచి. ఇదైతే మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు. ఇదే మనకి లేటెస్ట్ వచ్చిన అప్డేట్. జూలై 1 అయితే రిలీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.